జగన్ ఒక పాయింట్‌ని గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియా, సోషల్ మీడియా, మేధావులు, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక టీమ్. ఇది ఒక ఎకోసిస్టమ్. ఇక్కడ వాళ్ళు కావాలని చెప్పక్కర్లేదు. ఒకళ్ళు ఒక ముక్క అంటే దానికి 4, 5 పాయింట్లు యాడ్ చేసి వీళ్ళందరూ మాట్లాడటం గాని, ప్రచారం చేయడంలో గాని సిద్ధహస్తులు. ఇక్కడ మన కళ్ళెదురుగుండా జరిగిన సంఘటనలు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి జగన్. ఎన్టీ రామారావు మహానుభావుడు, దేవుడు, రాముడు, కృష్ణుడు, లోకోద్ధారకుడు, ఈ లోకం కోసమే పుట్టాడు. అదే ఎన్టీ రామారావు మనకు కాదు అనుకున్నప్పుడు, చంద్రబాబు నాయుడిని సీఎం చెయ్యాలి అనుకున్నప్పుడు 2/3 మెజార్టీతో గెలిచినవాడు ఆ రోజున. లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాక 2/3 మెజార్టీతో గెలిచినటువంటి ఎన్టీ రామారావుని ఏడాది తిరక్క ముందే ఇంట్లో కూర్చోబెట్టి చివరికి చెప్పులేసిన అది తిరుగుబాటు కిందనే. అదే ఎన్టీ రామారావు చాలా దుర్మార్గుడు అన్నటువంటిది. అట్లాగే లక్ష్మీపార్వతి వలలో చిక్కుకున్నాడని, డ్రగ్స్ వాడుతున్నాడని, చాలా దుర్మార్గుడని ప్రచారం చేయగలిగారా లేదా? ఇప్పుడు ఆ రోజున అది అవునని నమ్మారు. ఈ రోజున ఆయన మహానుభావుడని మళ్ళీ చెప్తున్నప్పుడు మళ్ళీ నమ్ముతున్నారు. ఆయన బ్రతికొండగా అయితే బాబు గారిని ద్వేషిస్తూనే ఉన్నారు కదా. కానీ ఆయన చనిపోయాక ఆయన ఆశయాల కోసం ఇవాళ పనిచేస్తున్నామని చెప్తున్నారు. అది ఒప్పించారు, ఇది ఒప్పించారు కదా పబ్లిక్ని. అట్లాగే చిరంజీవి తనంతకుముందు ఎప్పుడన్నా ఏదన్నా ఒక నెగిటివ్ ఉందా హీరోగా? అట్లాంటి చిరంజీవిని చాలా దారుణంగా టిక్కెట్లు అమ్ముకుంటాడు, దోచుకు తింటాడు, సినిమా రంగాన్ని భ్రష్టు పట్టించినోడు, నాశనం చేసినోడు అని ప్రచారం చేసి ప్రజారాజ్యాన్ని చివరికి గత్యంతరం లేక కాంగ్రెస్లో కలుపుకునే పరిస్థితి తేగలిగారా? అట్లాగే పవన్ కళ్యాణ్, దూకుడుగా వెళ్ళేటటువంటి పవన్ కళ్యాణ్, తెలుగుదేశాన్ని తొదముట్టిస్తామంటూ వెళ్ళిన పవన్ కళ్యాణ్, అదే తెలుగుదేశంతో కలిసి సాగక తప్పని పరిస్థితి తెచ్చిపెట్టారా? అంటే ఒక ఎకోసిస్టమ్ ప్రారంభించాక వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా చెయ్యాలో అలా చేస్తారు. ఆ క్యారెక్టర్ అసాసినేషన్ ఇప్పుడు జగన్కి, రాజశేఖర రెడ్డికి జరిగింది. ఇప్పుడు జగన్కి విపరీతంగా జరుగుతుంది. అప్పటికి ఇంకా ఇంత లేదు, ఇప్పుడు విపరీతంగా జరుగుతుంది. జగన్ ఎక్కడికన్నా వెళ్తే రాక్షసత్వం, చంద్రబాబు నాయుడు వెళ్తే ప్రజలు అద్భుతంగా ఆశీర్వదిస్తున్నట్టు. చంద్రబాబు వెళ్ళినప్పుడు ఇంత టైం తీసుకున్నప్పుడు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యాక ఏలూరు దగ్గర విజయవాడకు వచ్చేటటువంటి క్రమంలో గంటల కొద్దీ రోడ్ల మీద బారులు తీరారు. చాలా నిదానంగా వచ్చింది. రోడ్లు కిక్కిరేలా, కానీ రెండు వైపులా బారులు తీరి ఉన్నారు జనం అక్కడ. ఖచ్చితంగా అది గొప్పగానే చూపించారు కదా. ఇప్పుడు జగన్ ఇక్కడికి వెళ్తే, నిర్బంధం అన్నప్పుడు సత్తెనపల్లికి వెళ్తే ఇతను అహంకారపూరితుడు, రాక్షసుడు అని చూపెడుతున్నారు కదా. వాస్తవంగా అవతల ఉన్న వాళ్ళు చేతిలో మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, మేధావులు ఉన్నారు, అట్లాగే 3 పార్టీలు ఉన్నాయి. ఇంకో 3 పార్టీలు బయటికి ప్రభుత్వానికి వ్యతిరేకమని నాటకాలు ఆడుతూ అవతల కొమ్మక్కయ్యి ఉంటాయి. ఇంత పెద్ద నెట్వర్క్ని ఛేదించుకుని జగన్ ఒక్కడు ఏం చేయగలడు, ఎలా దీనికి రెమెడీ చూపెట్టగలడు, ఎలా వీళ్ళందరినీ దాటుకుని ముందుకెళ్ళగలడు? ఎందుకంటే రోజు వైసీపీ వాళ్ళంటేనే ఒక ద్వేషాన్ని, వాళ్ళని ఒక తీవ్రవాదుల్లాగా, ఒక నక్సలైట్లు కూడా కాదు, తీవ్రవాదుల్లాగా, వాళ్ళని ఉన్మాదుల్లాగా చూపించేటటువంటి ప్రయత్నం నోటి మాటలతో వీళ్ళు, పత్రికల ద్వారా వాళ్ళు, టీవీల్లో డిబేట్ల ద్వారా వీళ్ళు, సోషల్ మీడియాలో ప్రచారం ద్వారా అందరూ కలిసి చేస్తున్నప్పుడు ఎలా తట్టుకుంటాడు? ఎలా భవిష్యత్తు ఉంటుంది జగన్కి? ఇది ప్రశ్న.